గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ అప్డేట్స్ చూసే ముందు పలు వార్తాపత్రికల ప్రధాన అంశాలని మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంతోష్. ఈరోజు వార్తల్లోని ప్రధాన వార్తల గురించి మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడులోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే వారణాసి నుంచి మోడీ పోటీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్. సో లోక్సభ ఎన్నికలకు 195 మందితో బీజేపీ తొలి జాబితా విడుదలైంది. సో తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను అయితే ఖరారు చేసినట్టు కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. 34 మంది కేంద్ర మంత్రులకు చోటు, సుష్మా కుమార్తెకు ఢిల్లీలో టికెట్. సో మరిన్ని వార్తల్లో మనం చూసుకున్నట్లయితే ఇల్లు కట్టే వేలాయే. సో ఇందిరమ్మ ఇళ్ల పథకం 11న ప్రారంభం. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. సో సొంత స్థానాల్లో ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం, స్థలం లేని వారికి ఆర్థిక చేయూతతో పాటు జాగా. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 3500 గృహాలు. సో పకడ్బందీగా అమలు విధి విధానాలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించారనమాట. ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా ప్లాన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో దివ్యాంగులకు త్వరలో 5% రిజర్వేషన్లు, అంగన్వాడీలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్, ఉపాధి హామీ కింద సొంత భవన నిర్మాణాలు. సో జీహెచ్ఎంసీలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు. మహిళా శిశు సంక్షేమ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో అంగన్వాడీలో కూడా మరిన్ని మార్పులు చేర్పులు జరిగినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే సో ఆ ఎంబుక్కే లేదు. సో మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రం టైపింగ్లో పొరపాటు జరిగింది. సో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఎస్సీకి ఈ తిరుపతిరావు లేఖ. సో ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయాలని చెప్పేసి దర్యాప్తు సంస్థ నిర్ణయించుకున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తాకట్టులో సచివాలయం, జగన్ సర్కారు మరో దారుణం. 370 కోట్ల కోసం హెచ్ఎండిఎఫ్సికి రాసిచ్చేశారు. సో గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్, తొలుత ఐఎస్ఐఎస్ని కోరిన సర్కార్ లేదు పొమ్మనడంతో హెచ్డిఎఫ్సికి సో అధికారుల భవనాలపై తాకట్టు అప్పు పూర్తయినట్లు చూపేందుకు అద్దె చెల్లింపు. సో కట్టడం చేత కాదు కానీ అప్పుకు సిద్ధం. సో ఇది జగన్ సర్కార్కి వ్యతిరేక వార్తను కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న పల్నాడులో జరిగిన సభ ఏదైతే ఉందో రా కదలిరా సభ, దానికి సంబంధించి అందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. సో భావి తరాల కోసం ధర్మయుద్ధం ఇది, జగన్ను చిత్తు చేయడానికి సిద్ధం కావాలి, విలువలున్న నేతలంతా వైసీపీని వీడుతున్నారు. సో వేమిరెడ్డిని గౌరవించడం కోసమే నెల్లూరు వచ్చా ఫ్లెక్సీలు మార్చినట్టు ఇన్ఛార్జీలను మార్చుతున్న జగన్. సో ప్రజలారా, గత పొరపాటు పునరావృతం కావద్దు, అలా జరిగితే ఈసారి రాష్ట్ర ఉనికి మాయం. సో బాబు స్పష్టం చేసిన వ్యాఖ్యలు ప్రజలకు సూచన అని కూడా చెప్పుకోవచ్చు. సో వందలాది మందితో విపిఆర్ దంపతులు పార్టీలకి. సో ఇమేజ్లో మనం చూసుకోవచ్చు అనమాట. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరుతున్న ఇమేజ్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు చంద్రబాబు ఆధ్వర్యంలో. సో ఇక్కడ మరిన్ని పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే పల్నాడులో నరహంతకులను అణిచేస్తా, మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ. జగన్ నీ నోరు మూయిస్తా, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సో హూ కిల్డ్ బాబాయ్, నేను కాదు నీ చెల్లి అడుగుతోంది. సో దాచేపల్లి రా కదలిరా సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలువి. సో దెబ్బకు దెబ్బ, మాటకు మాట, మర్యాదకు మర్యాద అని కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయనేం నాయకుడు, ఉద్యోగ నేత, వైసీపీ భక్తుడా, వెంకట్రామరెడ్డి వీరభజన. జగన్ ఓడిపోతే మనం ఓడిపోయినట్లే, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి, సచివాలయ ఉద్యోగులకు పిలుపు. సో నేడు పల్స్ పోలియో 53.35.519 మంది చిన్నారులకు పల్స్ పోలియో వేస్తున్నట్టు కూడా ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే 67.76.100 డోసులు అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37,921 బూతుల్లో అయితే ప్రస్తుతం చిన్నారులకు పల్స్ పోలియోస్ వేస్తున్నట్టు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో 195 కమలాలు. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. సో మోదీ, రాజ్నాథ్, అమిత్ షా సహా 34 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలకు చోటు. న్యూఢిల్లీ నుంచి సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సరి స్వరాజ్కు అవకాశం. సో ఎస్సీలకు 27, ఎస్టీలకు 18, బీసీలకు 57 సీట్లు. సో మొత్తం మీద 28 మంది మహిళలకు ఛాన్స్. సో ఇక్కడ చూసుకుంటే ఒక దారుణం అనే చెప్పుకోవచ్చు. ఇది విహారయాత్రలో అలజడి. సో మహాబలిపురంలో 5 ఏపీ విద్యార్థులు గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం, మరో 4 కోసం గాలింపు. సో ఇమేజ్లో మనం చూసుకోవచ్చు ఇక్కడ మార్క్ చేసిన విద్యార్థులు అయితే ఇక్కడ గల్లంత అయినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో బీచ్లో శనివారం వారు గల్లంతయ్యారు. ప్రస్తుతం ఒకరైతే లభ్యం అయ్యారు,
మిగిలిన నలుగురు కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. సో జగన్ కు విశాఖ గుర్తొచ్చింది. 5-7 తేదీలో విశాఖ నగరానికి సీఎం, వైజాగ్ విజన్ ఫ్యూచర్ విశాఖ సమావేశం. సో 7న రిషికొండ ప్యాలెస్ లో కేబినెట్. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. సో ఇక్కడ బ్యానర్ వార్తల్లో చూసుకున్నట్లయితే మళ్ళీ ఫ్లోటింగ్ టింగ్. సో మరోసారి కొట్టుకుపోయిన బ్రిడ్జ్ వ్యూ పాయింట్, ముంబై నిపుణుల తనిఖీలతో కనిపించని ఫలితం, వారంలోపే 2 సార్లు తెగిపోయిన వంతెన, ఇది మాకు డ్రీలేన్ అంటారా. సో ప్రస్తుతం ఇది రెండోసారి వ్యూ పాయింట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కుంగిపోవడానికి సంబంధించి రెండోసారి ఇమేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు. కంప్లీట్ గా తెగిపోయినట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్న వార్తలు. వెలుగులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వార్తని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ 11న ప్రారంభం, అవసరమైన ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తున్నట్టు కూడా సర్కార్ స్పష్టం చేసింది. సో ఫస్ట్ ఫేజ్ లో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, తర్వాత దశల వారీగా పథకం అమలు, జాగా ఉంటే ఇండ్లు కట్టుకునేందుకు 5 లక్షలు అమలు. సో ఇంటి స్థలం లేని వాళ్ళకు స్థలంతో పాటు 5 లక్షలు. సో ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళకు ప్రయారిటీ, ఇండ్లను తమకు తగ్గట్టుగా కట్టుకున్నా అందులో వంటగది, టాయిలెట్ ఉండాల్సిందే. సో నిధులు దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా గైడ్ లైన్స్ ఉండాలని స్పష్టీకరణ. సో ఇందాక కూడా మనం చూసుకున్నాం, అంగన్వాడీకి సంబంధించిన చిన్నారులకు ఏవైతే పోలియో పిల్స్ వేస్తున్నారో దానికి సంబంధించిన వార్త ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలలో ఒకటి బయోమెట్రిక్, అలాగే దాంతోపాటు సీసీ కెమెరాలను కూడా అమర్చినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో నిన్న జరిగిన ఏదైతే రివ్యూ మీటింగ్ ఉందో అందులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీలను కూడా చెప్పుకోవచ్చు, నెరవేర్చిన హామీలను కూడా చెప్పుకోవచ్చు. సో మల్లారెడ్డి కబ్జాపై సర్కార్ యాక్షన్, కాలేజ్ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు తొలగింపు, జేసీబీలతో తవ్వేసిన అధికారులు 10 గుంటలు తిరిగి స్వాధీనం, హెచ్ఎండిఏ పార్క్ స్థలాన్ని ఆక్రమించుకున్న మాజీ మంత్రి, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం అయితే చర్యలు తీసుకున్నారు. ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు. సో పార్క్ స్థలాన్ని ఆక్రమించిన మల్లారెడ్డి వేసిన రోడ్ ఏదైతే ఉందో దాన్ని అధికారులు అయితే తొలగించేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పాక్ వెళ్తున్న చైనా నౌకలో అన్వయుధ సామాగ్రి, సో అక్రమంగా తరలిస్తున్న యుద్ధ సామాగ్రిని అయితే అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. సో మళ్ళీ మొదలైన న్యాయయాత్ర, సో రాహుల్ గాంధీ చేపట్టిన నయా జోడో యాత్ర ఏదైతే ఉందో అది తిరిగి ప్రారంభం అవుతున్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంటి పిల్లర్లు ఢీకొని ఇద్దరు మృతి, సో మరో 2కి తీవ్ర గాయాలు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రమాదం, మృతుల స్వస్థలం కరీంనగర్ జిల్లా కాచిరెడ్డిపల్లి. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు కార్ ఎంత ధ్వంసమైందో. సో వీకెండ్స్ లో డ్రగ్స్ టూర్ రూటు మార్చిన అడిక్టర్స్, పోలీసులకు అనుమానం రాకుండా గోవా, బెంగళూరు, ముంబై అడ్డాలుగా పార్టీలు. సో వాట్సాప్ లో స్పెషల్ గ్రూప్స్, కోర్ట్స్ తో డ్రగ్స్ ఆర్డర్, పోలీసుల విచారణలో బయటపడుతున్న నిజాలు. సో డ్రగ్స్ కి సంబంధించిన వార్తని చెప్పొచ్చు. 10 మందితో ప్రపోజల్ లిస్ట్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిన స్టేట్ కాంగ్రెస్, మరో 7 స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం, బీసీలకు 3 సీట్లు ఇవ్వాలని నిర్ణయం. సో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా జరిగిన స్క్రీనింగ్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాయింట్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఇవి. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్నవి. దిశలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో దుబారుకు కత్తెర, పొదుపు మంత్రం పాటిస్తున్న సర్కారు, మినిస్ట్రియల్ సిబ్బంది వేతనాల కుదింపు. సో సిపిఆర్ఓ మొదలు పర్సనల్ అసిస్టెంట్ వరకు గత ప్రభుత్వంలో పోలిస్తే భారీగా తగ్గిన జీతాలు, ఆఫీసర్ల వాహనాల వినియోగాలపై ఆంక్షలు, కాన్వాయ్ ఖర్చులపైన స్వీయ నియంత్రణ. సో స్కీమ్లో నిధుల లీకేజ్ పైన నిఘా నేత్రం, ఆర్థిక నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం. సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వ అధికారులకు సంబంధించిన జీతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కుదించే దిశగా అయితే సీఎం రేవంత్ ఒక చర్య తీసుకున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో బీజేపీ ఫస్ట్ లిస్ట్, సో 195 మందితో లోక్సభ జాబితా రిలీజ్. సో తెలంగాణ నుంచి 9 మంది పేర్లు, సోయం మినహా 3 సిట్టింగ్లకు ఛాన్స్. సో బీసీలకు పెద్దపీట, 5 అవకాశం. సో వారణాసి నుంచే ప్రధాని మోదీ పోటీ, గాంధీనగర్ బరిలో అమిత్ షా. సో 11న ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం చూసి ఈ వార్తను మనం ఇందాక కూడా చూసుకున్నాం. స్క్రీన్ ప్రారంభోత్సవానికి సర్కార్ నిర్ణయం, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 3,500 ఇండ్లు. సో సొంత స్థలాలు ఉన్న వారికి అయితే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు అమలు చేస్తారు. అంతేకాకుండా సొంత స్థలాలు ఎవరికైతే ఉండవో వాళ్ళకి స్థలంతో పాటు 5 లక్షలు కూడా అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది.
సో వేగంగా ప్రేమ పెళ్లిళ్ళు, అంతే స్పీడ్గా విడాకులు, దంపతుల్లో ఎవరో ఒకరికి తొందరపాటు వివాహ బంధాన్ని కూల్చేస్తుంది. సో వైఖరి, కలహ స్వభావం సైతం కారణమవుతుందన్నది. సో హిందూ వివాహ చట్టంలో సవరణలు అవసరం. సో అలహాబాద్ కోర్టులో అయితే ఈ చర్చలు అయితే జరిగాయి. సో ఎంత వేగంగా ప్రేమ పెళ్లిళ్ళు జరుగుతున్నాయో అంతే వేగంగా విడాకులు కూడా జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే శాటిలైట్ టౌన్షిప్లు, అన్ని వసతులతో నిర్మించాలని ప్లాన్, సామాన్యుడికి అందుబాటు ధరలో ఇండ్లు, స్థలాలు. సో రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీ పార్కులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జరిగిన ఏదైతే రాడిసన్ డ్రగ్స్ కేసుకి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో స్నాప్చాట్ ద్వారా పరిచయాలు, అనంతరం డ్రగ్స్ అమ్మకాలు. ఫిబ్రవరిలో 10 సార్లు అబ్బాస్కు సప్లై, మీర్జా వహీద్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు. సో క్రిష్ మూత్ర పరీక్షలో నెగిటివ్ రిజల్ట్, నీల్పై లుక్అవుట్ నోటీసులు జారీకి ఆఫీసుల నిర్ణయం, లిషా మరియు శ్వేత సందీప్ కోసం ప్రత్యేక బృందాలు. సో నిన్న జరిగిన విచారణ ఏదైతే ఉందో డైరెక్టర్ క్రిష్కి సంబంధించిన విచారణ, సో అందులో ఆయనకి నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఉంది. సో బీజేపీలోకి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎల్పీ పదవి ఇవ్వకుంటే జరిగేది ఇదే. సో కేటీఆర్ ఇప్పటికీ తండ్రి చాటు కొడుకే, ఆయనకు జీరో నాలెడ్జ్. సో కాళేశ్వరం చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్ళలేదు? సో భువనగిరి నుంచి పోటీ చేయాలని రాహుల్ను కోరాం. సో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి కూడా కేటీఆర్ తండ్రి చాటు కొడుకే అని, ఆయనకి జీరో నాలెడ్జ్ అని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. సో ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే, యాదాద్రి కాదు యాదగిరి గుట్ట. సో పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, క్లారిటీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి. సో లాంఛనంగా ఉత్తర్వులు రావడమే తర్వాయి 2017లో యాదాద్రిగా పేరు మార్చిన బీఆర్ఎస్ సర్కార్. సో ఇప్పుడు రివర్స్ అవుతున్న కేసీఆర్ నిర్ణయం. సో యాదాద్రి కాదు, యాదాద్రి నుంచి యాదగిరి గుట్టగా పేరు మార్చడానికి అయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. సో 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో యాదగిరిగుట్ట నుంచి యాదాద్రి, సో దాన్ని రివర్స్ చేస్తూ ఇప్పుడు యాదగిరిగుట్టగా మరొకసారి పేరు మార్పులపై చర్యలు అయితే జరుగుతున్నాయి. సో టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రకటించిన ఎస్ఆర్యుటి. సో ఈ నెల 15న ఢిల్లీలో ప్రదానం. సో ప్రస్తుతం రాష్ట్రంలోని టీఎస్ఆర్టీసీకి అయితే 5 నేషనల్ అవార్డ్స్ అయితే, ఎక్సలెన్స్ అవార్డ్స్ అయితే ప్రదానం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నెల 15న అయితే ఢిల్లీలో ఈ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతున్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టం చేసింది. సో ఈ వార్తనైతే రాష్ట్రానికి ఒక అవార్డ్ అంటే టీఎస్ఆర్టీసీకి సంబంధించి అంటే రాష్ట్రానికి ఒక అభివృద్ధి బాటలో వెళ్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రోజు చూసిన పత్రికల్లో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే, ఒకటి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి, ఇంకొకటి మేడిగడ్డకి సంబంధించిన వార్త, డ్రగ్స్కి సంబంధించిన వార్తలు చూసుకున్నాం కదా. సో వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలిక్ సంతోషి అందిస్తారు. సంతోషి, ఓటు.